వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రోత్సాహాల విషయాన్ని రోడ్ ఎక్కించుకున్నది జ్యోతి రమేష్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి భార్యలు కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఎప్పుడూ కూడా పబ్లిక్ లో ఎక్కలేదు. ఎప్పుడు కూడా ఆయన ముందు మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి పొసగకపోతేనో లేకపోతే వాళ్ళిద్దరికి కుదరకపోతేనో విడిపోయినటువంటి పరిస్థితి ఏ ఒక్క ఆమె కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ ఏ ఒక్కరూ చేయలేదండి. వారి వారి వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటాను ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడింది ఈ జోగి రమేష్. సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడతారో ఆ బ్యాచ్ అందరూ కూడా చూసుకుంటే జోగి రమేష్ గారి దగ్గర నుంచి చూసుకుంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేసి ఏ రకంగా మాట్లాడారన్నది రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సహనంగా వ్యవహరించి ఆయన చెప్పాల్సినటువంటి సమాధానం, నాకు జీవితంలో నాకు కుదరలేనప్పుడు మీరు కూడా చేసుకుంటారా బాబు పెళ్ళిళ్ళు, నాకంటే కుదరక నేను చేసుకోవాల్సి వచ్చింది, నాకు దేవుడు రాసిన రాతో బ్రహ్మ రాతో దాన్ని తప్పించుకోలేము అనుకుంటా అంటారు కదా విధిరాతని అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నటువంటి అన్నా లెజినోవా గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి కానీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆమె పద్ధతి కానీ ఈయన పద్ధతి కానీ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు సార్. దాని గురించి రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈ రోజు జ్యోతి రమేష్ గారు కోడలు మేఘనా గారు పెట్టినటువంటి కేసు రామకృష్ణాంజలి గారు చూడలేదనుకుంటా అండి. ఆమెని ఆల్రెడీ విదేశాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు తోసి చంపేయబోయారు అన్నది ఒక ఆరోపణ. తర్వాత అత్తగారు చేయి చేసుకోవడం కావచ్చు. తర్వాత ఇంటిలో ఆమె సాంబ్రాణి ధూపం వేస్తే ఒక కొత్త కోడలు మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి నీట్ గా పెట్టుకుని ధూపం వేసేటువంటి అలవాటు ఉంటదండి. పొద్దుటే లేసి పూజలు చేసుకునే అలవాటు కానీ అది శవం దగ్గర వెలుగుస్తున్నటువంటి అగ్రత్తులు స్మెల్ వస్తుందని మాట్లాడేవారు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి ఆయన హిందూ మతంలో ఇచ్చినటువంటి ప్రసాదం కావచ్చు, ఆయన భార్య కానీ ఆయన కానీ గౌరవించరు. టిష్యూ పేపర్ లో చుట్టుపెట్టి పక్కనే పడేస్తారు. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి కూడా అసిస్టెంట్లు కావాలి. అలాగే తీర్థం పోస్తే తాగిన ట్యాక్ చేసి పక్కకు తుడిచేస్తాడు. ఇదంతా కూడా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈయన శిష్య బృందంగా ఉన్నటువంటి వీళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారా? అయితే కనుక వారి మతాన్ని దాచి ఎందుకు ఒక హిందూ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని వీళ్ళకి నచ్చినట్టుగా ఆ ఒత్తిడి వెలిగించుకోవచ్చు ఇంట్లో సాంబ్రాణి కాకుండా. అలాగే మన ముద్రగడ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు హిందువేనండి. కానీ ముద్రగడ్డ గారు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో కావచ్చు, అనేక సార్లు ఇంటర్వ్యూల్లో కావచ్చు, ఎప్పుడు కూడా నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యాను, లేకపోతే నన్ను ఇలాగా మా ఇంట్లోనే అక్కడ చెయ్యాలి అంటారు కదా, చెప్పలేదు ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో. కానీ ఆయన చనిపోయిన తర్వాత తెర మీదకు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ముద్రగడ్డ గారు చనిపోయిన తర్వాత ఇక్కడే ఆయన కప్పమని సమాధి చేయమని చెప్పారు అని చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వ ప్రోటోకాల్ కూడా అది ఏమి అవసరం, రాష్ట్రాలు కూడా అవసరం అవుతుంది అది ఆయన చెప్పారని చెప్పడం. అంటే అనేక విషయాల్లో ఆయన మాట్లాడి ప్రెస్ మీట్ లో కావచ్చు ఇంట్లో చెప్పారు. కానీ ఒక కొత్త శరమైన అంశం తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ చూసుకుంటే ముద్రగడ్డ గారి ఇంట్లో తండ్రిని చూడడానికి వచ్చినటువంటి ఆ క్రాంతికాన్ని తరిమేయడం కావచ్చు, జోగి రమేష్ గారి ఇంట్లో ఆడపిల్లలు వేయడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సన్నిధానాన్ని ఏ విధంగా ట్రీట్ చేశారు. సొంత ఆడబిడ్డని ఇంటిలో పెట్టి తిట్టించినటువంటి పరిస్థితి. అంటే ఒకనొక టైంలో రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డే కాదు చంద్రారెడ్డి గారు అని మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే చనిపోయినప్పుడు ఆయన ఆయన మాట్లాడినటువంటి మాట్లాడి చనిపోయినటువంటి ఆయన అవమానించాలని నేను అనుకోవట్లేదు, అలాగే షర్మిల గారిని కూడా అవమానించాలని అనుకోవట్లేదు. అంటే ఇద్దరు వ్యక్తిస్తున్నటువంటి వ్యక్తులే కాబట్టి. అంటే రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారన్నది కూడా ప్రజలందరూ కూడా చూసుకున్నారు సార్. దీని మీద డిబేట్ పెట్టాలా వద్దా అన్న దాని గురించి కూడా ఒక మాట చెప్తాను. అంటే జోగి రమేష్ గారి ఇంట్లో విషయం కోడలే కొడుకు విషయం అయితే కనుక ఎవరు మాట్లాడరు. మిగతా వాళ్ళు వ్యక్తిగత విషయాల్లో వస్తే మీరు దూసుకొని వచ్చి మాట్లాడినప్పుడు ఆ ఆడపిల్లకి చంపాలనుకున్నప్పుడు కానీ, అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా ఇంటి మైతే చెప్తే తల్లిదండ్రులు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చంపేస్తామని అమ్మాయిని బెదిరించినటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా ఆమె ఎఫ్ఐఆర్ లో పోలీసులు చెప్పడం జరిగింది. దాని మీద ఒక మాజీ మంత్రి అయినటువంటి
కోడలు బయటకు చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఇంట్లోనే ఆడబిడ్డకి రక్షణ లేనప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ ఉన్నదా అన్న దాని మీద మరి వీళ్ళు ప్రతి దానికి కూడా ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఒక ఎన్నికలు అబ్బాయి ఎవరితోనో పెట్టుకున్నటువంటి అంశం మాజీలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఒక ఆడపిల్లకి చెప్పుకుంటే మరి వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాట్లాడేస్తారు. మరి వీళ్ళు వేరే కొన్ని జీవితంలోకి వచ్చి మీరు మాట్లాడేస్తాం, కానీ వీళ్ళకి ఒక చట్టం మిగతా వాళ్ళకి ఉంటుంది. సార్ కృష్ణాంజనేయులు గారు మాట్లాడినటువంటి ఒక విషయంలో అయితే మాత్రం నేను ఒక క్లారిటీ ఇస్తాను సార్. ఆ విషయం అయితే మాత్రం నాకు నచ్చలేదు. ఈవెన్ ఒక మహిళగా నేను కూడా ఢిల్లీలో మన జరిగినటువంటి అనేక విజువల్స్ కానీ అనేక వీడియోస్ కానీ నేను చూడడం జరిగింది. అక్కడ ఒక మహిళా జర్నలిస్ట్ మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా ఆమె మీద వెనకాల అల్లరమోక ఎంత అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, వాళ్ళు పబ్లిక్ కి ఏ రకంగా వాళ్ళ వికృత శాస్త్రాలు చూపించడం కావచ్చు. ఒక మహిళా జర్నలిస్ట్ నిజంగా ఒక ఫోటో వైరల్ అవుతుంటే ఆమెకు కూడా తప్పుందేమో అక్కడ అనుకున్నటువంటి పరిస్థితి. కానీ వెనకాల వీడియో తెలుసుకున్న తర్వాత ఒక ఆడబిడ్డలో పబ్లిక్ లో వచ్చి మాట్లాడితే గొంతిప్పితే ఆడవాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టొచ్చు అన్నటువంటి ఒక క్రూరమైనటువంటి మృగాల్లో ప్రవర్తించేటువంటి వ్యక్తులు వెనకేసుకు రావడం కావచ్చు. మళ్ళీ ఆ విషయాన్ని అందుకే తల్లి ధర్మేశ్వర మీడియాని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియాని మాట్లాడడం కూడా నిజంగా చేస్తారు. మహిళలు ఇంట్లోనే ఉండిపోవాలి, ఉండిపోవాలి, పబ్లిక్ లో కొంచెం ప్రశ్నిస్తే. ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు కానీ ఇట్లానే అనలేదండి. ఆయన వ్యక్తిగతంగా ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు ఉంటే మంచిది అన్నారు కానీ మిగతా వాళ్ళందరూ అలా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడలేదు ఆయన. మీరు అది గమనించారు. లక్ష్మీనగర్ నేను ఒక విషయం చెప్తా ఇక్కడే అండి, ఢిల్లీలో తల్లి తగ్గిపోతారంటే మీడియా వాళ్ళని చెప్పారండి. అంటే అక్కడ ఒక మహిళ కూడా ఉంది మీడియాలో, ఆ మహిళను కూడా ఎలా వికృత చేస్తుంది, ఇబ్బంది పెట్టి పంపించేశారు. చూసారు. కానీ మనం ఒక పెద్దగా ఉండి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలనేది మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. కానీ ఒక మహిళా చేస్తున్నటువంటి విషయాన్ని కొంతమంది జర్నలిస్టులు కావచ్చు తగ్గినటువంటి పరిస్థితి కానీ కరెక్ట్ గానే జరిగింది. వాళ్ళ మీద దారాన్ని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద లేకపోతే వీళ్ళ మాట్లాడే మాటల మీద అన్నింటి మీద చర్చలు పెట్టేటువంటి మేధావులు అందరూ కూడా ఒకసారి జోగి రమేష్ గారి ఇంట్లో జరిగేటువంటి విషయాన్ని కూడా గమనించి మనం మాట్లాడాలి. ఆమె ఆ విధానంలో ఏముందని వాళ్ళ ఇంట్లో పోస్టర్ ఏం జరిగిందనేది అనవసరం. కానీ ఆ అబ్బాయి విషయంలో ఆ అబ్బాయి సంసారానికి పనిచేయడం అనేటువంటి ఆరోపణలు అమ్మాయి చేయడం జరిగింది. అంటే ఆరోపణల లేకపోతే నిజమానది నిజ నిర్ధారణ అయిన తర్వాత ఎవరు నిర్దోషులు అనేది చట్టం మీద తెలుస్తుంది. కాబట్టి ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు, వ్యక్తిగత విషయం. కాబట్టి తాను మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యంగానే భావిస్తాం. జోగి రమేష్ గారి ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడల మీద జరిగినటువంటి దాడి. రైట్ రైట్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ జోగి రమేష్ విషయాన్ని నేనేం మాట్లాడదలుచుకోలేదు, అది అవసరం లేదని నేను భావించాను కాబట్టి రైట్ రైట్ అది నాకు అవసరం లేనటువంటి వ్యవహారం. ఓకే. రెండోది ఏంటంటే జనరేటువంటి విషయంలో నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, మీడియాని తరిమేసినటువంటి మాట వాస్తవం. అది తప్ప రైట్ అనేటువంటి దాని మీద తప్పు చేశారు అనేటువంటిది ఆ అభిప్రాయం ప్రకారంగా నేను ఎవరైతే రాజకీయ పార్టీ మీడియా ఉందో అలాంటి మీడియాని జడ్జి విద్యార్థులు యువతరం ఈ విషయాన్ని గమనించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైతే మెడలు వచ్చారో